రాజ్యం అంటే అయ్యా నువ్వు ఈ మతం వాడి కాబట్టి నీకు ఈ హక్కు ఉంటుంది, ఈ మతం వాడి కాబట్టి నీకు ఈ హక్కు లేదు అని చెప్పడం, చెప్పకూడదు అన్నది రాజ్యాంగం చెప్తుంది సెక్యులర్ అంటే. కానీ మరి వీళ్ళు ఈ మతం కాబట్టి నీకు వక్ఫ్ ఏ హక్కు అయినా ఉంటుంది, అదే దేవాదేశ హక్కు లేదు అంటే మత ప్రాతిపదికన రాజ్యాన్ని నడిపినోడు ఎవడు? అట్లాగే ముస్లింలకి సంబంధించి క్రైస్తవులకు సంబంధించి స్కూల్స్ నడుపుకోవచ్చు, వాళ్ళ మతబోధన చేసుకోవచ్చు, వాళ్ళ బైబిల్ చెప్పచ్చు, వాళ్ళ ఖురాన్ చెప్పచ్చు. హిందువులు భగవద్గీత చెప్పకూడదు, లేదా హిందూ మతం ఆధారంగా స్కూళ్ళు నడపకూడదు. ఇది ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెసే కదా. అంటే అట్లాంటి దిక్కుమాలినటువంటిది నేరేషన్ రాజ్యాంగం ప్రకారమే పరిపాలనలో మత ప్రమేయం లేదన్నప్పుడు నువ్వు పరిపాలనలో ఇక్కడ మత ప్రమేయం చేసావు కదా. ముస్లిం కాబట్టి అతనికి ఒక చట్టం ఇచ్చారు, అదేంటి మరి బౌద్ధులకు చట్టం ఎందుకు లేదు, పార్సీలకు ఉందో చట్టం ఎందుకు లేదు, జైనులకు చట్టం ఎందుకు లేదు, వాళ్ళందరూ హిందూ చట్టం కిందకు వస్తారా? ఎలా? వివాహ సంప్రదాయాలు డిఫరెంటేగా. అంటే నీకు ఎలా కావాలంటే అలా. అదేమంటే మనందరం ఒకటే, ఇక్కడ ముస్లిమేతరులందరూ ఒకటే, క్రైస్తవేతరులందరూ ఒకటే, కానీ హిందువులు మాత్రం ఒకటి కాదు. ఇది ఒక విచిత్రమైన పద్ధతిలో నడిచింది. అట్లాగే మీకు దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్క చోట క్రమంగా ఏమైందంటే కాంగ్రెస్ ఎకోసిస్టమ్, కమ్యూనిస్ట్ ఎకోసిస్టమ్ కలగలిచిపోయింది ప్రాక్టికల్గా. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా దాని సిద్ధాంతం పేదరిక నిర్మూలన. కానీ కమ్యూనిస్టులు ఏం చేశారంటే తమ ఉనికి కోల్పోతూ కాంగ్రెస్లో దూరిపోయారు చాలా చోట్ల. గ్రౌండ్ లెవెల్ క్యాడర్, ఈ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ తర్వాత లీడర్లు అయ్యారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళి సగం బుర్రున్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ, కోడి బుర్రున్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ మీద ప్రభావం అయింది. సోనియా